సీనియర్ నటి శోభన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత ఏడాది రిలీజ్ అయిన కల్కి సినిమాతో తెలుగులో శోభన రీ ఎంట్రీ ఇచ్చింది. నాట్యంలోనూ నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత పద్మిని రాగిణిల మేనకోడలిగా శోభన విక్రమ్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ఆకట్టుకున్న శోభన టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో స్టార్ హీరోస్ తో కలిసి నటించి మెప్పించింది. తెలుగు, కన్నడ, హిందీ వంటి 200కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన శోభన 2 సార్లు జాతీయ అవార్డును అందుకుంది. 2006లో సినీ రంగంలో శోభన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అయితే శోభన వయస్సు 54. ఇప్పటి వరకు ఆమె వివాహం చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది. ఇక పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని అడిగిన ప్రతిసారి ఆమె దగ్గర నుంచి వచ్చే సమాధానం ఒకటే: నాకు పెళ్లి మీద నమ్మకం లేదు. పెళ్లి చేసుకుంటే మనకు ఉన్న వ్యక్తిగత స్వేచ్ఛ పోతుంది అని చెప్తోంది.